3వ వచనం చదువుకుందాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు. నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్షావల్లి వల్లే ఉండును. దేవుడి వాక్యమును మనతో పంచుకొని మాట్లాడును గాక. అందరం ఆమేనందామా? హల్లెలూయా. మంచిది. ఇది ఒక కుటుంబానికి సంబంధించిన కీర్తన. ఈ కీర్తనలో మనం ధ్యానం చేస్తే కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? అమ్మా, భర్త, భార్య, పిల్లలు, అంతే కదండి. తర్వాత పాత్రలు మారతాయి. మొదటి ఉండేది ఎవరంటే భర్త, భార్య, పిల్లలు. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం ఎవరు అనుభవించాలంటే మాట్లాడతారా? రెండవది ఏమంటే, నీలోగిట నీ భార్య ఫలించే ద్రాక్షావల్లి. స్తోత్రం. ఈ రెండు కూడా మన జీవితంలో జరగాలి. మూడోది ఏంటంటే, బిడ్డలో ఒలీవ మొక్కలు. ఒక ఫ్యామిలీ ఈ రోజు కోరుకునేది అంతకంటే ఏమీ లేదండి. కోటేశ్వరుడైనా, పేదవాడైనా, ఎవరిని చదువుకున్నాడైనా, చదువులేనోడైనా ఆశించేది మూడే. నేను, నా కుటుంబం చల్లగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని కోరుకుంటాను. ఈ మూడు మన జీవితంలో జరగాలి అంటే దేవుడు పైన చెప్తున్న మాట ఏంటంటే, ఒకటో వచ్చిన ఉంది కదా, యెహోవా యందు. అది యెహోవా యందు మనం ఎంత భక్తి చేసినా, ఏమంటే ఎన్ని కూడికలు ఇంట్లో పెట్టుకున్నా, ఎన్ని పుట్టినరోజులకి ప్రార్థనలు పెట్టుకున్నా, ఎన్ని మ్యారేజ్ డేలు జరిగించుకున్నా, ఏమండి కేజీలు కేకులు మనం కట్ చేసుకున్నా గానీ ఏమండి దేవుని యందు గనక మనకి భయం లేకపోతే, అర్థమవుతుందండి. దేవుడి యందు గనక మనకి భయం లేకపోతే ఈ మూడు ఆశీర్వాదాలు మన కుటుంబంలో కనపడవు. ఈరోజు ప్రత్యేకంగా మరి దైవ సేవకురాలు పుట్టినరోజు. దేవుడు అన్నాడు కదా, నీలో గిట్ట నీ భార్య ఫలించే ద్రాక్షావల్లి. పుట్టినరోజు ఎందుకు జరిగించుకుంటాం మనం? మాట్లాడతారు ఎవరు? పుట్టినరోజు ఎందుకు జరిగించుకుంటామండి? పాస్టర్ గారిని, పాస్టమ్మ గారిని పిలిచి ఎందుకు ప్రార్థన చేయించుకుంటాం? బట్టలు చూపించుకుంటాక, కేక్ చూపించుకుంటానిక. దేనికి మరి మాట్లాడరేంటి? ఏదో సున్నం కొట్టిన సమాధుల్లా రక్తాలు వచ్చినారు మనం. దేనికి? సంవత్సరం అంతా కూడా మళ్ళా నెక్స్ట్ బర్త్డే జరిగించుకునే వరకు కూడా దేవుడు మనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని, ఆయన కృపలో మనం బలపడాలని. ఇప్పుడు ఏమీ పాస్టర్ గారు అయిపోదాం అనుకుంటుంది అనుకుంటా. ఏమంటే బలిపీఠం వదలట్లా. దేవుడికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి అమ్మా ఏనండి మన కుటుంబంలో జరగాలంటే చెప్పండి ఏముండాలండి? దేవుని యందు. చెప్పాలి, దేవుని యందు. ఎంతమందికి దేవుడు అంటే భయం ఉంది? నిజమేనా? అమ్మో, మామూలు లేదు. ఎంతమందికి దేవుడు అంటే భయం ఉంది? ఈరోజు ఎంతమంది బైబిల్ చదివారు? భయం ఉంది కదా. చాలా మంది చేతులు ఎత్తారు. ఎంతమంది 3 గంటలకు ప్రార్థన చేశారు? డాక్టర్ గా టాబ్లెట్ వేసుకోమంటే భయం కాబట్టి 3 గంటలకి వేసుకోవాలి. టీ మానేయాలంటే షుగర్ వచ్చింది కాబట్టి మానేస్తాం. ఇప్పుడు భయం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? చెప్పండి, ఏం చేస్తారండి? ప్రాణ భయమో, ఆరోగ్య భయమో, ఆస్తి భయమో ఏదో ఉన్నప్పుడు చెప్పిన మాట వింటాం. ఇప్పుడు దేవుని ఎందుకు భయభక్తులు అందరూ చేతులు ఎత్తారు. ఏముంది, మీ అందరికి తలకు 500 ఇద్దాం అనుకున్నా. ఎంతమంది బైబిల్ చదివారంటే సగం మంది. ఎంతమంది 3 గంటలకు ప్రార్థన చేశారంటే నువ్వు లేచి చెప్పండి అక్కడ నువ్వు లేచి మొదటి జమన్ అయ్యగారికి మనం వాక్యం చెప్పే స్టేజ్ లో ఉన్నాం ఈరోజు. మరి ఎంతమంది చేస్తున్నారు ఈరోజు? మన కుటుంబం ధన్యంగా ఉండాలంటే, మన కుటుంబం క్షేమంగా ఉండాలంటే నీ భర్త కష్టార్జితం మీనండి
క్రాంతి బార్లోకి వెళ్లకుండా ఉండాలంటే? ఏమండి, నీ భర్త కష్టార్జితం క్రాంతి బార్లోకి వెళ్లకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి చెప్పండి? నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్ష. నువ్వు లేచి ఎప్పుడు ప్రార్థన చేయాలి చెప్పాలి? ఎప్పుడు చేయాలండి? స్త్రీలకి చాలా పవర్ ఎక్కువ కదండి. ఆడవాళ్ళు అనుకుంటే ఏదైనా సాధిస్తారు. రాజ్యాలే కూలిపోయి ఏమండి ఇల్లే అమ్ముకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీకంత పవర్ ఉంది లేదా చెప్పండి? అది లేదా? మరేం చేయాలి మనం? 3 గంటలకు లేచి మోకాళ్ళు వేసి నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, నీ సంఘం కొరకు, నీ భర్త కొరకు, నీంట్లో రక్షణ పొందని వారు ఎవరు ఉన్నారో వాళ్ళందరి కొరకు మనం ఏం చేయాలని ప్రార్థన చేయాలి. నమ్మినోళ్ళు మాత్రమే స్తోత్రం చెప్పండి. నమ్మినోళ్ళు మాత్రమే. మరి చేద్దామా? రేపటి నుంచి అలారం పెట్టుకోండి. ఏమంటే ఏం పెట్టుకోండి? అలారం పెట్టుకోండి. 3 గంటలు వేసి ఏం చేయాలండి? నిజంగా మీరు ద్రాక్షవల్లిలాగా ఉండాలంటే, నిజంగా మీ ముఖంలో చిరునవ్వులు కావాలంటే ఎప్పుడు లేగాలంటే 3 గంటలకు లేచి ప్రార్థించండి. అమ్మ వెళ్ళింది కదా ఎక్కడికి? ఎక్కడికి? అత్తగారింటికి, అమ్మగారింటికి, దేవుడి సందికి. ఎలాగెళ్ళింది? కనకమ్మ గారు ఎలాగెళ్ళిందండి? 1వ అధ్యాయం 9వ అధ్యాయం కదా. ఎలా వెళ్ళిందంటే చదవండి. ఎలాగెళ్ళిందండి? ఈరోజు మీరందరూ ద్రాక్షవల్లిలాగా ఫలించాలి. ఎలాగెళ్ళిందంటే బహు దుఃఖంలో కూడా మళ్ళీ వెరైటీ. ఏమండి? మామూలు దుఃఖం వేరు, ఏవే దుఃఖం అంటండి? బహు దుఃఖం అంటే ఎలా ఏడ్చిందో మనకు అర్థం కాదు. ఆ బాధ అనుభవించిన వాళ్ళకే అర్థమవుతారు. ఇప్పుడు మనందరం కూడా ఏమవ్వాలి? రోదన చేయు స్త్రీలను ఎవరిని పిలవాలంట? ఇర్మియా గ్రంథం ఉంటుంది కదా. రోదన చేయు స్త్రీలను పిలువనండి, వారిని కనుగొనడి, వారు మన కొరకు ఏం చేయాలంటండి? ప్రార్థన చేయాలి. స్తోత్ర. చూసారా మీకు దేవుడు ఎంత విలువించారు? ఒక కుటుంబం దీవించబడాలన్నా, ఒక సంఘం బలపడాలన్నా, ఒక వ్యాపారం దీవించబడాలన్నా, ఒక కుటుంబం హ్యాపీగా ఉండాలన్నా మన ఇంటికి రావాల్సింది ఎవరంటే అమ్మేనండి. ఎవరు కావాలంటే రోదన చేయు స్త్రీలు, వారిని పిలవాలన్నా. ఇర్మియా గ్రంథం 17:9 చూడండి ఒకసారి. నీకు బైబుల్ తీస్తా. స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవి యొగ్గి ఆయన నోటి మాట ఆలకించండి. ఏమండి? మీ కుమార్తెలకు, మన పిల్లలకు, మన కుమార్తెలకు ఏమి నేర్పించాలంటే ఎంతమంది నేర్పిస్తున్నారక్క మీరు మీ పిల్లలకి? ఎంతమంది పిల్లలకు రోదనం చేయడం నేర్పిస్తున్నారు? అన్ని నేర్పిస్తున్నాం. నేర్పిస్తున్నాం, ఏబిసిడి నేర్పిస్తున్నాం, అన్నం తింటూ నేర్పిస్తున్నాం, బట్టలు కట్టుకోవడం నేర్పిస్తున్నాం. ఏమంటే ఇంట్లో పని చేయటం కూడా చిన్నప్పటి నుంచే నేర్పిస్తున్నాం. కానీ నా బైబుల్ ఏమంటుందంటే స్త్రీలరా మీ కుమార్తెలకు, అందరూ చేతులు చెప్పండి. స్తోత్ర. హల్లెలూయా. స్త్రీలారా మీ పిల్లలకు ఇక్కడున్న మనలో ఎంతమంది నేర్పిస్తూ ఉన్నారు? మాట్లాడట్లేవు అమ్మాయికి. ఎంతమంది నేర్పిస్తున్నారు? నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్ష వల్ల చిన్నప్పటి నుంచే. ఎప్పటి నుంచండి? చిన్నప్పటి నుంచే సమూయేలుకి అన్న ప్రార్థన నేర్పించింది. ఎక్కడ వదిలిపెట్టిందండి? తీసుకెళ్లిపోయి బలిపీఠం దగ్గర వదిలిపెట్టి. ఏమయ్యాడు పెద్దోడైనాక? ఏమయ్యాడండి? చాలా చాలా ఉన్నతమైన స్థితిలోకి. కారణం ఏంటంటే ఆమె కన్నీటి ప్రార్థన నేర్చుకుంది. తన కుమారుడు పడి ఏమి నేర్పించిందని? కన్నీటి ప్రార్థన నేర్పించింది. అందుకని స్త్రీలారా మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరి కొరకు అంగుళార్పు విద్య నేర్పుడి. అమ్మా చదవండి. ఆలోచించుడి. ఎవరు కావాలంట? చెప్పాలి. ఎవరు కావాలంట? చెప్పాలి. ఎవరు కావాలంట?
మనం ఎవరిని పిలుస్తాం? మన ఇంటికి పిలవాలంటే, మన ఇంటికి ఒక ఫంక్షన్కి పిలవాలంటే ఎవరిని పిలుస్తామండి? ఒకసారి ఆలోచించి మన స్టేటస్ కి తగ్గవాళ్లే, మన రేంజ్ కి తగ్గవాళ్లే. కానీ బైబిల్ అంటుంది కదా, ఎవరిని పిలవాలంటే అండి, రోదన, మన కొరకు ఏడ్చేవాళ్ళు, మన కొరకు ప్రార్థించేవాళ్ళు, మన కొరకు కన్నీరు కార్చేవాళ్ళు, మన క్షేమం కోరుకునేవాళ్ళు, ఏమంటే మన భవిష్యత్తు దీవెనకరంగా ఉండాలని ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేసే వాళ్ళని మన ఇంటికి ఏం చేయాలంట? పిలవాలి. వాళ్ళు వచ్చి మన ఇంట్లో ఏం చేయాలని అడుగు పెట్టి ప్రార్థన చేయాలి. స్తోత్ర. ప్రార్థన చేయు స్త్రీలను పిలువుడి, తెలివిగల స్త్రీలను. అందుకే జ్ఞానం కలిగిన స్త్రీ పీకేస్తుందా? ఇల్లు కొంప కొల్లేరు చేస్తుందా? ఏమంటే చెప్పండి, ఏమండి? భర్తను అప్రూపాలు చేస్తుందా? భర్తను బజార్ పాలు చేస్తుందా? జ్ఞానము కలిగిన స్త్రీ అంట ఆయన తెచ్చింది కొంచెమైనా గాని, రోజుకి 500 గాని 600 ఖర్చున్నా గాని, అమ్మా జ్ఞానం కలిగిన స్త్రీ అంట తన గృహాన్ని ఏం చేస్తుందండి? అందుకే ఇప్పుడు ఎవరు కావాలి మనకి? తెలివి. ఏ తెలివి? కొంతమంది తిమ్మిని బొమ్మేం చేస్తారు, ఆ తెలివి కాదు మనకి. చెరువులక్క ఏమన్నా ఆ తెలివి కాదు మనకి. ఏ తెలివి? వాక్యం అనే తెలివి. ప్రైజ్ లార్డ్. చెప్పండి, ఏ తెలివి అండి? ఏ జ్ఞానం కావాలి మనకి? దేవుడి జ్ఞానం. జ్ఞానం కలిగిన స్త్రీ అంట తన గృహాన్ని ఏం చేస్తుందండి? అలా 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 ఫలించే ద్రాక్ష వల్ల అంటే అదే, ఫలించే ద్రాక్ష వల్ల అంటే అదే. ఎవరు వాక్యం లేదు కదా, చట్టం కూడా అనవసరం అనుకుంటారు. దేవుడికి స్తోత్రం. ఫలించే ద్రాక్ష వల్ల అంటే జ్ఞానం కలిగిన స్త్రీ తన గృహాన్ని ఏం చేస్తుందండి? కట్టుకుంటుంది. అంత అప్పులు పాలు చేయదు, అమ్ముకునేదాకా తీసుకురా, భర్తని రోడ్డు మీద నిలబడేలాగా తీసుకురా. తన తెలివితో, తన ప్రార్థనతో, తన జ్ఞానంతో దేవుని దగ్గర కన్నీరు కార్చి అంగులార్చి అడిగే తన గృహాన్ని ఏం చేస్తుందంటే కట్టుకుంటాడు. అందుకే ఈరోజు మన వాక్యం ఏంటంటే, నీలోగిట నీ భార్య ఫలించే ద్రాక్ష వల్లంటే వీరువ నిండా చీరలు పెట్టుకోవటం కాదు, ఒంటి నిండా నగలు పెట్టుకోవటం కాదు. నువ్వు దేవుళ్ళో ఏమవ్వాలి? బలపడ. నీ కుటుంబము దీవెనకి, నీ కుటుంబం ఒక పురుషుడి విజయం వెనకాల ఎవరుంటారంటండి? ఒక వ్యాపారం ఉండదు, ఒక కంపెనీ ఉండదు, ఏముండదు, ఒక లారీ బస్సు ఉండదు. ఎవరుంటారంట? ఒక పురుషుడి విజయం వెనకాల ఒక స్త్రీ. మీ ప్రార్థనే మీ భర్తలకి ఏంటండి? దీవెన. మీ ప్రార్థనే సంఘానికి ఏంటండి? దీవెన. మీ ప్రార్థనే కుటుంబానికి ఏంటండి? దీవెన. అందుకనే అన్న ఎలాగెళ్ళిందంటే దేవుడి సన్నిధికంట బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని తన హృదయాన్ని ఏం చేసిందంటండి? కుమ్మరించి ఏమంటుందంటే, అయ్యా చెప్పండి, అయ్యా ఏమంటుంది? అయ్యా నాకు కలిగిన శ్రమ ఒక్కసారి చూడయ్యా. చెప్పండి, ఏమంటుంది? నా ఇంట్లో ఉన్న బాధ ఒక్కసారి చూడయ్యా, నా సంఘములో ఉన్న బాధ ఒక్కసారి చూడయ్యా, నా అంతరంగములో అయ్యా ఇదిగో మరో వేదనతో ఉన్నాను, అయ్యా నా దుఃఖము ఒక్కసారి చూడ అని ఏం కుమ్మరించింది? హృదయాన్ని. మరి వీళ్ళు ఎంతమందికి టాలెంట్ ఉందో? మనుషులు పడేయటం ఈజీయే, దేవుడిని పడేయటం చెప్పండి, దేవుడు పడేయటం ఆయన అంతకు లొంగిపోయేవాడు కాదు. మనుషులు పడేయటం ఏంటంటే చాలా ఈజీ. చూపులతో పడేస్తారు, కొంతమంది మాటలతో పడేస్తారు, కొంతమంది నవ్వుతో కూడా పడేస్తారు. దేవుణ్ణి పడేయటం అంటే అన్న దేవుణ్ణి పడేసిందండి. స్తోత్రం చెప్పండి. అన్న ఏం చేసింది? ఎన్ని హాస్పిటల్ తిరిగింది, ఎక్కడికి వెళ్ళింది, ఎంత డబ్బు ఖర్చు పెట్టిందో, ప్రయాసపడింది. ఏమంటే ఎక్కడికి వెళ్ళినా వర్కౌట్ అవ్వాలి. ఎక్కడికి వచ్చింది? అక్క చెప్పండి, ఎక్కడికి వచ్చింది? ఎలాగొచ్చింది? నవ్వుతా రాలా? అమ్మ చెప్పండి, మీరు ఎలా రాలేదండి? అమ్మ ఎలా రాలేదు? నవ్వుతా రాలి. ఎలాగొచ్చిందంట? ఏడుస్తా. ఎందుకు ఏడ్చిందంటే తన బాధ లోకంలో ఎవరు తీర్చలేదు, తన బాధ ప్రపంచంలో ఎవరు పరిష్కారం చేయలేండి. అది చేయగలిగిన వాడు ఒకే ఒక ఆయన పేరే చెప్పండి ఏంటండి? నజరేయుడైన యేసు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్ష.
చూడండి, ఇంకొక చిన్న మాట గుర్తు చేస్తాం. ఆదికాండం 26వ అధ్యాయం. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకుందాం. బైబిల్ బట్టి ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరం ఎంత కోసాడంటే 100 ఫలము పొందేను. యెహోవా అతనిని, ఈరోజు మన సేవకురాలు, మన పాస్టర్ గారిని, ఏమండి, మన సంఘ సేవకురాలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి శ్రావణి అమ్మగారు, యెహోవా అంట ఇస్సాకంట ఆ సంవత్సరము ఒక్క విత్తనము వేసి, ఎన్ని విత్తనాలండి? బైబిల్లో చక్కగా కోట్ చేశారు. ఎన్ని విత్తనాలండి? ఒక్క విత్తనము వేసి ఎంత పంట కోసాడండి? ఎంత పంట కోసాడండి? అందరూ చెప్పండి, ఎంత కోసాడండి? వేసింది ఎంత? తక్కువ. వచ్చింది ఎంత? చెప్పండి. ఎలాగొచ్చింది? ఎరువేశాడా? చెప్పండి, ఎరువేశాడా? కృష్ణానదిలో నీళ్ళని పెట్టాడా? ఏం చేశాడు మరి? ఇస్సాకు ఆ సంవత్సరము ఒక్క విత్తనం వేసి 100 పంట కోసాడు. కింద మాట్లాడదామంటే, ఈ రోజు ఈ వాగ్దానం మన సేవకురాలు, మన పాస్టర్ గారు శ్రావణి గారి పట్ల దేవుడు నెరవేర్చాలి. ఆమేన్. ఇస్సాకు ఆ సంవత్సరము ఒక్క విత్తనం వేసి 100 పంట కోసాను. యెహోవా ఏమీ లేకుండా భర్త చేత పట్టుకొని ఫిలిప్షు దేశానికి వెళ్లిన ఇస్సాకుని ఆ సంవత్సరము ఆశీర్వదించాడు. ఈ రోజు మన సేవకురాలని కూడా ఈ పుట్టినరోజు సందర్భంగా దేవుడు ఏం చేయాలండి? ఆశీర్వదించాలి.